మౌంటైన్స్ కి నేనే యువరాణిని. వెంటనే టోల్ చెల్లించండి. అరే, ఎక్కడికి పారిపోతున్నారు? మీకు ధైర్యం ఉంటే వచ్చి నాతో పోరాడండి. నేను చాలా దగ్గరకు వెళ్ళాను. ఈ రోజు ఎలాగైనా మేము కలుసుకుంటాం అనుకున్నాను. నా ప్రియమైన జేడ్ ప్రిన్స్. ఎవరా ప్రిన్స్? త్వరగాలే. ఏమైంది నీకు? అసలు నువ్వు ఈ వీడియో చూసావా? చూసాను. ఓ త్వరగా నిద్రలే. లేను ముందు త్వరగా లే. ఇది చూడు. ఈ క్రూరమైన ప్రపంచంలో మన మధ్య ఇంకా ప్రేమ ఉంది. ఇంత పెద్ద హెడ్లైన్ ఉంటే అది కనిపించడం లేదా? మహారాజా చాంగ్వాన్ నా ఫేవరెట్ నావెల్ ఇప్పుడు రేడియోలో వస్తుంది. మీ డబ్బింగ్ టీమ్ జెంటిల్ ఈకోస్ వల్లే మొత్తానికి నేను అనుకున్నా జరుగుతుంది. ఒక్కసారి ఇది బయటికి వస్తే అందరు ఇంకా దీని గురించి మాట్లాడుకుంటారు. కంగ్రాచులేషన్స్. అరే లే, నాకు ప్రామిస్ చేయి షెన్ చాంగ్వాన్ రోల్ నువ్వే డబ్ చేస్తానని. నా పేరు హువాన్. నేనిక్కడ సీనియర్ని. నా కథలోకి వెళ్లే ముందు నా లైఫ్లో ముఖ్యమైన కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఇంకా చెప్పాలంటే నా సెమీ సర్కిల్ వీళ్లే. సివి అంటే షార్ట్ కట్ లో క్యారెక్టర్ వాయిస్. దీనినే అందరూ ఎక్కువగా వాయిస్ ఆర్టిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. రియల్ లైఫ్ లో వాయిస్ యాక్టర్స్ ని సివి అని పిలుస్తారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మాకు డబ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎమోషన్స్ ని అర్థమయ్యేలా ఆడియన్స్ కి కన్వే చేయడానికి మనం ఈ డబ్బింగ్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ లైన్ యువరాణి దయచేసి మీరు అలా చెయ్యకండి అనే లైన్ ఉంటే మహారాణి దయచేసి మీరు అలా చెయ్యకండి. దాన్నే ఒక అమ్మాయి గొంతుతో చెప్పాలంటే మహారాణి మీరు ఇంకోసారి అలా చేయకండి. కాస్త గంభీరంగా చెప్పాలి అనుకుంటే మహారాణి దయచేసి మీరు అలా చేయకండి. మహారాజు గొంతైతే పుత్ర ఇలా చేయడం తప్పు. ఇలా చెప్పడం వల్ల దృశ్యానికి జీవం వచ్చినట్టుంటుంది. బై ద వే, నా దగ్గర జేడ్ ప్రిన్స్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను మా సివి సర్కిల్లోనే ఒక లెజెండ్. కానీ అతను ఎప్పుడూ ఆన్లైన్ లోనే ఉంటాడు. ఇంతవరకు నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు. మేము అంతా అందమైన శబ్దాల మధ్యలో చిన్నగా ఉండేవాళ్లం. కానీ మా ఊహల్లో చాలా గొప్ప గొప్ప కళలుంటాయి. ఇది నా కాలేజ్ లాస్ట్ సమ్మర్ వెకేషన్. స్కూల్ కి ఇంకా చాలా టైం ఉంది. ఈసారి ఈ వెకేషన్ ని బాగా వాడుకుందామని ఫిక్స్ అయ్యాను. త్వరగా పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంత స్లోగా నడిస్తే ఎలా? నువ్వు ఎప్పుడు చూసినా తొందర పడుతూనే ఉంటావు నీ ఇంటర్వ్యూస్ కోసం. చూస్తున్నావు కదా, ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి. మన ఎనర్జీని బర్స్ట్ చేసి టైం వచ్చేసింది. అరే విను కదా, నువ్వు నాతో తోడుగా వస్తావా? నేను అసలే చాలా సున్నితమైన అమ్మాయిని. నేను చాలా కష్టంగా ఇంత పెద్ద కెమెరాని మోస్తున్నాను. సరే, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడుతున్నావు. కరెక్టేగా? సమ్మర్ ఇంటర్న్షిప్ పూర్తయ్యాక కూడా నువ్వు ఇలాగే ఉంటే ఎలా చెప్పు? రోమ్ ఒక్క రోజులో కట్టలేదని తెలుసు కదా. అయినా నువ్వు కూడా ఇంకా సివి ప్రో అవ్వలేదు కదా. అది కాకుండా మిస్టర్ యాన్ నన్ను నమ్మించిన మొదటి వర్క్ ఇది. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సరే ఈజీగా చేసేయచ్చు అనిపిస్తుంది. ఇలాంటివి చెప్పి అందరినీ పడేస్తావు కదా. సరే పద వెళ్దాం. పద, నువ్వు నా కోసం వస్తావని నాకు ముందే తెలుసు. ఇంకా పొగిడి లాభం లేదులే, కానీ ఏదైనా స్పెషల్ చేసి చూపించు. సరే, ఈరోజు నువ్వేం తిన్నా నేనే పే చేస్తాను. ఓకే డీ. చూడు, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసుకున్న లిప్స్టిక్ చాలా బాగుంది. థాంక్యూ. ఇంకా నీ ఐ షాడో కూడా చాలా బాగుంది. ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నావు, అయినా నవల్లో మునిగిపోయావు. ఈ నవల్ని చాలాసార్లు చదివాగా. నేను లోపల ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో నువ్వు షాన్ చాంగ్వాన్ లైన్స్ విని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఓకే? అలా కుదరదు. నీకు గుర్తుంది కదా, నువ్వు లాస్ట్ ఇయరే నన్ను ఇది చూడాలని ఫోర్స్ చేశావు. అంతేకాదు, నేను షెన్ చాంగ్వాన్కి డబ్ చేయాలా వద్దని నిర్ణయించుకోలేదు. ముందు నీ ఇంటర్వ్యూ పైన ఫోకస్ చేయి. ఇంతకీ తను ఇంకా రాలేదేంటి? 10 గంటలకు వస్తానన్నాడు. 10:20 నిమిషాలైంది. హే, ఇప్పుడే నాకు మెసేజ్ చేశాడు 10:30లోపు వస్తానని. కొంచెం కూడా టైం సెన్స్ లేదు. అతను స్కూల్ హంక్ అని నీకు తెలీదు. కొంచెం బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేయడం వాళ్ళకి అలవాటే. ముఖ్యంగా ఇలాంటి సూపర్ కూల్ హంక్ కి ఆ మాత్రం పొగరు ఉండొచ్చు. అతను అసలు మన ఇంటర్వ్యూకి ఒప్పుకోవడమే చాలా గొప్ప విషయం. అతను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడని చెప్పారు. అందుకే ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఎవరికి ఇవ్వలేదు. లో ప్రొఫైలా? వినడానికి నా టైప్ అనిపిస్తుంది.
అంటే నువ్వు ఇప్పుడు మీరిద్దరు ఒకటే అని అంటున్నావు. అతను ఎప్పుడు ఇతరుల గురించే ఆలోచిస్తాడు. తన పైన తనకి పెద్దగా ధ్యాస ఉండదు, అలాగే ఆలోచించడు.喜欢从背后抱着你，和你在屋顶看星星。你哼唱的每首歌曲，我都那么的动心。沿途有太多不确定，庆幸还能与你相遇。 అదేం చూస్తున్నావు? చూడు 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 త్వరగా. మన స్కూల్లో ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి అసలు ఎక్కడి నుండి వచ్చాడు? ఎంత బాగున్నాడో కదా. వెనక నుండి ఇంత అందంగా ఉంటే ముందు నుండి ఇంకెలా ఉంటాడో. తర్వాత నువ్వే ఏడుస్తావు వేసినా కొడక. అబ్బాయిలకు కూడా క్రష్ అనుకుంటా. ఇంకేం మాట్లాడతాం? అంత అందంగా ఉంటే ఎంతైనా మాట్లాడొచ్చు. వాడిని నేను తినేస్తాను. అరే ఛా. వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? మనం మాట్లాడుకుంది వినేసాడా ఏంటి? నువ్వెందుకు వెనక్కి వెళ్తున్నావు? నీకు ధైర్యం ఎక్కువ, భయపడకు. ఆంటీ ఆంటీ. అరే బాబు, వచ్చేసావా? నువ్వు లాస్ట్ మంతే హోవాకి ఓ టౌన్కి షిఫ్ట్ అయిపోతానని అన్నావు కదా, ఏమైంది? ఇప్పుడేమో ఎక్కడికి వచ్చేసావు? అంటే నువ్వు నీ వస్తువులు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బాబు? చూడండి ఆంటీ, మీరేం భయపడకండి. నేనేం తప్పించుకు తిరగట్లేదు. నేను ఒకటి వెతుకుతున్నాను. ఆహా. హువాన్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అసలు నువ్వు ఈ సిటీలో ఉన్నావో లేదో తెలీదు. బాబు బాబు. ఆంటీ, అవును, ఇక్కడ ఏదైనా దగ్గరలో ఫ్రెష్గా ఫిష్ దొరుకుతుందా? దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉంది. నీకేమన్నా కావాలంటే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు ఆంటీ, నేను వెళ్ళగలను. మీరేం కంగారు పడకండి. సరే. అయ్యో, మళ్ళీ ఫోకస్ మిస్ అయ్యాను. ఏమైంది? ఈరోజు నా వల్ల ఇదంతా జరిగింది. నేను ఈసారి నీకు ఎలాగైనా అన్ని సెట్ చేసి పెడతా. పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అయితే నువ్వు నాతో లంచ్ చేయడానికి వస్తావా? ఇప్పుడు తినాలని లేదు. నేను వెంటనే కంపెనీకి వెళ్ళాలి. సరే, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు వెంటనే చెప్పు. నేను నాకు వీలైనంత హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను, ఓకేనా? కలుస్తాను. బాయ్. బాయ్. ఏమైంది? ఏదైనా చెప్పు. ఏం చెప్పమంటావు చెప్పు. చావు ఈ బాయికి దూరం అవ్వడం అంటే జోక్ కాదు. కానీ అతను చూడ్డానికి అంత రోడ్గా ఏమీ కనిపించడం లేదు కదా. కానీ ఒక సూపర్ స్కూల్ హంక్ గురించి మనం ఎక్కువగానే ఊహించుకున్నామేమో. బైక్ పైన చూసిన అబ్బాయి అయితే చాలా బాగున్నాడు. సూపర్ స్కూల్ హంక్ ఎవరు?
తను చావ్ ఇబాయి కాదు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇంతవరకు అతన్ని చూడలేదని మాత్రం చెప్పకు. అతను ఎలా ఉంటాడో కూడా నీకు తెలీదా? అతని చావు ఇవ్వాయి కదా. మరి కాదు కదా, అతను చాలా డిఫరెంట్. అసలు అతను మన స్కూల్ అమ్మాయిలందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఆ అమ్మాయిలు తన దగ్గర బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలిపోతారు. నువ్వు ఈ విషయం నాకు ఆల్రెడీ 800 సార్లు చెప్పేశావు. అయినా సరే నేను వెళ్ళి అతన్ని కలుస్తాను. అతని ఇక్కడికి రాలేదు. ఏంటి రాలేదా? మరి ఇప్పుడు కలిసిందెవరు? ఇప్పుడు మనం కలిసిన అబ్బాయి పేరు సువాఓ. తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్. చావో ఇబాయికి చెప్పి సువాఓని ఇంటర్వ్యూ తీసుకోవడానికి లిబర్టీ ఇప్పించాడు. కానీ ఇబాయికి ఇలాంటి వాటిలో అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. బహుశా అందుకే ఇక్కడికి రాలేదు. ఓకే, చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు. నువ్వు అలాగే వెయిట్ చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు నువ్వు అతన్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసే తీరుతావు. నాకు తెలుసు నువ్వెప్పుడు నా మంచి కోసమే ఆలోచిస్తావని. నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు, దానివల్ల ఏ లాభం లేదు. నువ్వు ఇప్పుడు మిస్టర్ యాన్తో ఏం చెప్తావు? డోంట్ వరీ. మిస్టర్ యాన్ కూడా ఇది షెడ్యూల్ చేయడానికి ఇంతకుముందు చాలా సార్లు ప్రయత్నించారు, కానీ ఎప్పుడు జరగలేదు. ఇది నా ఫస్ట్ అటెంప్టే కదా. ఇది ఫెయిల్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదులే. కానీ ఇప్పుడు కూడా నేను కంపెనీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. హువాన్, నువ్వు ఒక్కదానివే వెళ్ళి లంచ్ చేయి. ఓకే, నేను ఇప్పుడు తిరిగి వర్క్కి వెళ్ళాలి. అందుకే ఆల్ రైట్. నువ్విప్పుడు మరీ ఎక్కువ టెన్షన్ పడుకో. ఓకే, స్మైల్ ప్లీజ్. చెత్తగా ఉంది. నాకు స్వీట్ అండ్ సోర్ ఫిష్ తినాలనుంది. మీరు డైరెక్ట్గా ఓవెన్ నుండి వస్తే బాగుండేది. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫిష్ కావాలి.你不掉，一个吻突然让人绝笑，拥有着后知后觉的美好。你来到就是给我讯号，被爱选中了，谁都逃不掉。希望我不是太晚觉晓，你的好怎能轻易就从面消失。సరే, లేజినెస్ అండ్ అల్యూరింగ్ ఇంకా చాలా సీరియస్ గా అనిపిస్తాయి, కానీ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. చెప్పాలంటే షెన్ చాన్ వాంగ్ కి డబ్బింగ్ చేయడానికి జాయ్ పుట్టింది. మీకు తెలుసా, నేను బుక్ చదువుతున్నప్పుడు నేను జాయ్ వాయిస్ ని ఒక మెచ్యూర్ ఫీమేల్ వాయిస్ లో ఇమాజిన్ చేసుకున్నాను. ఒకవేళ జాయ్ నిజంగానే షెన్ చాంగ్ వాన్ కి డబ్బింగ్ చేసినట్టయితే ఇంకా నా జీవితం సంపూర్ణమైనట్టే. షెన్ చాంగ్ వాన్ యుద్ధంలో ధైర్యవంతుడు, చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఇంకా జాయ్ ఏమో సాహసం చేయడం మాత్రమే కాదు, అందంలో అభినయంలో చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరిని కలిపి ఒకే చోట చూడడం చాలా బాగుంటుంది. ఇది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తన టాలెంట్ ని నేను ఎప్పుడు గుర్తిస్తూనే వచ్చాను. నేను చెంగ్ వాన్ ని ఇంగ్లీష్ లో అనువదిస్తే జాయ్ అవుతుంది. ఇది కేవలం డెస్టినీ. ఇప్పుడు మన టైటిల్ విషయానికి వస్తే, నా దృష్టిలో ఈ రోల్ కి జాయ్ తప్ప ఇంకెవరు సూట్ అవ్వరు. తనే పర్ఫెక్ట్. హువాన్, నువ్వు షేన్ చాంగ్వాన్ రోల్ చేయడంలో ఇంట్రెస్టెడ్గా ఉన్నావా? చెప్పు, నీకు ఇంట్రెస్ట్ ఉందా? అక్క, డైరెక్ట్గా అడుగుతున్నట్టు అనిపించడం లేదా? కాస్త ఇండైరెక్ట్గా అడిగినా బాగుండేది. నీతో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదో చెప్పు. నాకేమనిపిస్తుందంటే, ముందు నువ్వు ఎంప్రెస్ చాంగ్వాన్ నవల్ చదవడం బెటర్.
ఇది జెండర్ ఈక్వాలిటీ గురించి జరుగుతున్న ఒక ఫిక్షనల్ స్టోరీ. హీరోయిన్ షెన్ హ్యూవాంగ్ యుద్ధం కోసం ఒక డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంది. ఇంకా చెప్పాలంటే అప్పుడు అక్కడ మరో మెయిన్ లీడ్ తో తను ప్రేమలో పడింది. ఒక యువరాణి ప్రేమలో పడినా కూడా చాలా శాంతియుతంగా యుద్ధం గెలిచి తను మహారాణి ఎలా అయ్యింది అనే ప్రశ్నకి పూర్తి చేసే కథే ఇది. ఇది అందరూ చర్చించే ఫీమేల్ ఓరియంటెడ్ నవల్. ఇది స్ట్రాబెరీ వీడియోస్ అనే ఛానల్లో ఉంది. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడు. మీరు ఇది చూస్తే మీకు బాగా నచ్చుతుంది. నాకు ఈ బుక్ గురించి తెలుసు. మియావో దీనికి చాలా పెద్ద ఫ్యాన్. తనే నేరేట్ చేసి నాకు ఒక ఆడియో బుక్ తయారు చేసింది. అయితే నీకు తన స్టోరీ విన్న తర్వాత తన గురించి ఏమనిపించింది? ప్రేమలో పడిన ఒక తెలివైన ధైర్యవంతమైన అమ్మాయి, ఒక హీరోయిన్ ఎప్పుడు హీరోకి ఎదురు వెళ్లి నిలబడుతుంది. చూస్తుంటే నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సీనియర్, నిజం చెప్పాలంటే నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ అంత ఎనర్జీ ఉందా లేదా అని డౌట్ కూడా ఉంది. నేను కూడా సీనియర్ అవ్వబోతున్నాను. ఇంటర్న్షిప్ ఇంకా గ్రాడ్యుయేషన్ నాకు నాన్ స్టాప్ వర్క్ అయిపోయింది. నేను కూడా సీనియర్ అయ్యాను కదా. ఇంటర్న్షిప్ ఇంకా గ్రాడ్యుయేషన్ ఏది మనల్ని ఆపలేదు. జేడ్ ప్రిన్స్, డిలన్ గిల్డ్ లేకపోతే కాకుండా నీకు నాపై నమ్మకం లేకపోతే నువ్వు ఒకసారి జియాంగో టీ హౌస్ ఛానల్ చూడు. అక్కడ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. మన డబ్బింగ్ సర్కిల్లో రేపు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ అందరికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది జెంటిల్ ఎకోస్. దీన్ని చాయ్ మరియు డిలన్ గిల్డ్ సో జియావ్ ప్రారంభించారు. ఇద్దరు కూడా దీన్ని ఏన్షియంట్ థీమ్ డబ్బింగ్ సర్కిల్లో అద్భుతమైన రేడియో డ్రామాస్ తో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈసారి ఎంప్రెస్ చాంగ్వాన్ రేడియో డ్రామాతో గతంలో జరిగిన అన్ని ఫంక్షన్స్ కంటే సరికొత్తగా మీ ముందుకొస్తున్నారు. ఈ రేడియో డ్రామాలో ముఖ్య పాత్రలు పోషించడానికి మార్కెట్ లోనే ఉన్న బెస్ట్ సివి ఆర్టిస్ట్ నలుగురిని ప్రతి గిల్డ్ ఎంచుకున్నారు. దీన్ని జియాంగో టీ హౌస్ పబ్లిక్ ఛానల్లో చర్చించుకోవడానికి ఒప్పుకున్నారు. మొదట్లో కిన్ మహారాణి యొక్క పురుషుల కాన్సెప్ట్ ఎంతో మనోహరంగా యుక్తియుతంగా జరిగేది. ఫాక్స్ ఇంకా రాణి ఎప్పుడు చూసినా చందమామలాగా మెరిసిపోతూ ఉండేవారు. ఫాక్స్ అతను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అతనే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మనకి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. మార్కెట్ లో ఇప్పుడు కిన్షు రోల్ చేయడానికి అతనికి ఇంకా జేడ్ ప్రిన్స్ కి తప్ప ఇంకెవరికి అర్హత లేదు. ఈ రోల్ నీ కోసమే పుట్టినట్టుగా సెట్ అవుతుంది. ఏదేమైనా కిన్ మహారాణి ఆధ్వర్యంలో జరిగే పురుషుల కన్సర్ట్ లో అతను ఎంతో సహజత్వం ఇంకా కామ్నెస్ ఉన్న వ్యక్తిగా పిలుస్తారు. ఆ స్వభావంతోనే అతను యువరాణిని గెలుచుకుంటూ వచ్చారు. అతను ఇంతవరకు ఒక్క పుస్తకం చదవలేదు. మీరేమో ఇక్కడ తన కోసం రాకెట్ చేస్తున్నారా? నాకెందుకో మీరు మళ్ళీ ఆ బుక్ చదవడం మంచిదనిపిస్తుంది. మన మొత్తం డబ్బింగ్ సర్కిల్లోనే మీకు ఫాక్స్ కంటే బెటర్ ఆప్షన్ ఎవరైనా కనిపిస్తే మాకు చూపించండి. అప్పుడు నేను ఓడిపోయానని అందరి ముందు ఒప్పుకుంటాను. మీరు విషయాన్ని పక్కతో పట్టిస్తున్నారు. కిన్షు ఇంతకంటే ముందుకి సాగలేడు. ఇక్కడ రివెంజ్ తీసుకోవడమే అన్నింటికంటే ముఖ్యమైన విషయం. కిన్షుకి జెడ్ ప్రిన్స్ కంటే ఎవరు సెట్ అవ్వరు. నేను దానికి అసలు ఎంత మాత్రం ఒప్పుకోను. మీరు వాళ్ళతో గొడవ టైం వేస్ట్ చేయకండి. పచ్చకళ్ళు ఉన్న వాళ్ళకి అన్ని పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను చూసుకుంటాను. ఆపండి అంతా. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? ఇతను మనకి వార్నింగ్ ఇవ్వడానికి చూస్తున్నాడు, ఇంకేం లేదు. మీరే దీనిపై స్పందించాలి. ఏమంటారు? మీ దిల్లన్ గిల్డ్ లో ముఖ్యమైన వారు. మీరు కూడా జెడ్ ప్రిన్స్ మీ టాప్ కార్డ్. మీరు అతను ఎదిగితే చూడాలనుకోవడం లేదా? మీరు మాట్లాడడంలో న్యాయం ఉందా? మీరు నన్ను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. జెడ్ ప్రిన్స్ మీ అందరికీ సమాధానం చెప్తారు. డిలన్ గిల్డ్ కూడా తన పవర్స్ ని వ్యర్థంగా ఉపయోగించుకోలేదు. ఎందుకంటే అందరూ ఒకే మాటపై ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ ని పరిష్కరించుకోవడానికి న్యాయమైన పద్ధతిలోనే వెళ్దాం. ఓటింగ్. ఓటింగ్ అయిపోయింది. నా ప్రియమైన ఫ్రెండ్, నీకేదైనా సహాయం కావాలంటే ముందు చిన్నన్నే అడుగు, సరేనా? చెప్పు. హే బ్రో, నీకు తెలుసా, ఇప్పుడే నేను నీకున్న అతిపెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాను. ఓ, నీకు నాతో చెప్పడానికి ఇంకేం లేదా ఏంటి? థ్యాంక్ యూ. అసలు ఆ సొల్యూషన్ ఏంటో చెప్పకుండానే నువ్వు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? సరే, నా మాట విను. విషయం ఏంటంటే ఎవరు డబ్ చేయాలని నీ ఫ్యాన్స్ ఇంకా ఫాక్స్ ఫ్యాన్స్ చాలా గొడవ పడుతున్నారు. ఫాక్స్ ఫ్యాన్స్ అందరూ అతనే వాళ్ళ ప్రపంచమని అనుకుంటారు. నీ ఫ్యాన్స్ ఏమో నువ్వు ఏ క్యారెక్టర్ అయినా సరే సరిగ్గా క్యాప్చర్ చేయగలవని నమ్ముతారు. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవకి నేను ఒక అద్భుతమైన పరిష్కారం ఆలోచించా.
వెయిబోలో ఓటింగ్ పెట్టి మీ ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి దక్కాలో నిర్ణయించబోతున్నా. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అయితే వాళ్ళకి కిన్షుని డబ్ చేసే అవకాశం వస్తుంది. నువ్వు దీని మీద దృష్టి పెట్టు. కిన్షుకి నీ వాయిస్ ఇవ్వాలని నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు బాగా తెలుసు. నువ్వు ఇంకేమైనా చెప్పాలా? అలా అంటావేంటి? చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. అలా ఎలా పెట్టేస్తావు? నాకు ఎప్పుడు ఇన్విటేషన్స్ వచ్చినా నీకోసమే కదా అవన్నీ రిజెక్ట్ చేసేవాడిని. ఈసారి నా కోసం నువ్వు కొంచెం టైం ఇవ్వలేవా? నేను ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కాబట్టి మీరు ఎలాగైనా ఒప్పుకుంటారనుకున్నాను. కానీ చూడు, ఇప్పుడు చూస్తే ఏమైంది? నేను ఆ అమ్మాయికి ముందు ఇన్ఫార్మ్ చేయలేదు. సరే, ఎందుకంటే నేను తన ఆశలపై నీళ్లు చల్లాలనుకోలేదు. సరే, వింటుంటే బాధగా ఉంది. Yo, you boy! హువాన్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను బాగున్నాను. అలాగే నాకు తెలుసు నువ్వు ఇదంతా జేడ్ ప్రిన్స్ కోసమే చేసావు కదా. ఇప్పటి వరకు డబ్బింగ్ చెప్పడానికి జేడ్ ప్రిన్స్ ఒప్పుకున్నారో లేదో మనకి తెలియదు. కానీ షెన్ చాంగ్వాన్ కోసం ఎందుకు ఓటేయకూడదు? లేకపోతే మన గెలుపు ఈజీ అనిపిస్తుంది. అయినా నువ్వు కాకుండా షెన్ చాంగ్వాన్ కి ఇంకెవరు బెటర్ చాయిస్ అవుతారు? ఇది నీకు అన్నిటికంటే పెద్ద అచీవ్మెంట్ కదా. నిజమే. మహారాణి చాంగ్వాన్ మన గిల్డ్ లోనే ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ప్రాజెక్ట్ గా పిలుస్తారు. అది కూడా డిల్లింగ్ గిల్డ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు. నువ్వెలాగైనా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నాకు తెలుసు సీనియర్. కియాఓ ఎబాయ్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా జరుగుతుందని నేను అందరికీ చాలా గొప్పగా చెప్పాను. కానీ నువ్వు తనతో ఇంటర్వ్యూ చేయలేకపోయావు. ఇప్పుడేమో వచ్చి నాకు ఇదంతా రిపోర్ట్ చేస్తున్నావు. అసలు ఏంటంటే ఈ రోజు వరకు తన ఇంటర్వ్యూ ఎవరు తీసుకోలేకపోయారు. అసలు ఆ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదో? నేను సిద్ధంగా ఉండేవాడిని కదా. తన క్లోజ్ ఫ్రెండ్ తో కలిసి ఇదంతా అరేంజ్ చేశాను. తన క్లోజ్ ఫ్రెండ్ తో ఇదంతా అరేంజ్ చేసి ఏం లాభం? ఇది పర్సనల్ గా జరిగినంత వరకు మనకి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఈ ఇంటర్వ్యూ కోసం కేవలం ఇబాయే ఎందుకు? మన స్కూల్లో కూడా చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఇంకెవరితోనే ఇంటర్వ్యూ చేయొచ్చు. అయినా ఇప్పుడు విషయం అది కాదు. నువ్వు తనని ఇలా అప్రోచ్ అవ్వకుండా ఉండాల్సింది. అయినా నాకు అదంతా తెలీదు. ఇప్పుడు ఏమైనా సరే తనని ఇంటర్వ్యూకి ఒప్పించాలి. వెళ్ళు. చూసుకోవచ్చు కదరా. హే, నీకేం కాలేదుగా? నాకు చాలా గట్టిగా తగిలింది. పద, నేను నిన్ను స్కూల్ క్లినిక్ తీసుకెళ్తాను. లేదు, అవసరం లేదు, థ్యాంక్ యూ. అయితే నిలబడడానికి ట్రై చేయి. చూసావా, నేను చెప్పాను కదా. సరే, త్వరగా క్లినిక్కి వెళ్దాం పద. జాగ్రత్త, జాగ్రత్తగా నడు. నీకు నడవడం కష్టంగా ఉంటే నేను నీకు హెల్ప్ చేయనా? ఓకే.
సీనియర్ జాగ్రత్తగా దిగండి, మెల్లగా మెల్లగా దిగండి. జాగ్రత్త, చూసుకోండి, నెమ్మదిగా నడవండి. మియావ్, ఏమైంది నీ కాలికి? హా? ఎవరు నువ్వు? సారీ, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వే ఇలా చేసావా? సారీ సారీ సారీ, నన్ను క్షమించండి. నువ్వు క్షమాపణ అడగద్దు, పర్వాలేదు. నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. నన్ను ఇంటి వరకు తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా చెప్పండి? సరే, నాకు పనింది, నేను వెళ్తాను. మీకేమైనా హెల్ప్ కావాలంటే వెంటనే నాకు కాల్ చేయండి, సరేనా? జాగ్రత్తగా ఉండండి. వాడు వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది? అయితే ఈరోజు బాస్కెట్బాల్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనిపిస్తుంది నాకు. నువ్వు బ్లష్ అవుతున్నావా మియా? ఎవరు బ్లష్ అవుతున్నారు? మియా, విను, నువ్వు నా కోసం ఒక ఫేవర్ చేస్తావా? ఇప్పుడు నన్ను ఫేవర్ ఇక్కడే అంత అవసరం నీకేమొచ్చింది? అరే, నేను మాట్లాడుతుంది షేన్ చాంగ్ వన్ వాయిస్ యాక్టింగ్ గురించి. ఏంటి, నువ్వు షేన్ చాంగ్ వన్ కి డబ్ చేస్తున్నావా? ఏంటిదంతా నిజమేనా? అయితే ఇంతకి విషయం ఏంటి? నీ దగ్గర వివిఓ ఎక్స్ట్రా అకౌంట్స్ ఉన్నాయి కదా, అందులో నాకు ఓటువే. ఓటా? ఎవరి కోసం? మియా, మియా, నేను జెడ్ ప్రిన్స్ తో కొలాబరేట్ అవ్వబోతున్నాను. ఫైనల్లీ నేను ఒక ప్రోతో కలిసి వర్క్ చేయబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. అరే, ఇందులో సగం క్రెడిట్ నీది కూడా ఉంది. నీకేం తినాలిందో చెప్పు, ట్రీట్ ఇస్తాను. ఇప్పుడు పడుకోవాలనుంది. సరే, నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు నిజంగానే గిల్డ్ గురించి ఏం చెక్ చేసుకోవాలని అనుకోవడం లేదా? బహుశా నీకు జెడ్ ప్రిన్స్ ని కలిసే అవకాశం ఉంటుందేమో. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు వదిలే. ఎంప్రెస్ క్యాజల్ కి వెళ్దామా? ఓకే. జెడ్ ప్రిన్స్, నా కోసం ఒక పాట పాడవా ప్లీజ్? సారీ, నాకు పాడడం రాదా. ప్లీజ్ ఒక్క పాట పాడవా నా కోసం? నన్ను నిరాశపరచకు ప్లీజ్ ప్లీజ్. జెడ్ ప్రిన్స్ ప్లీజ్, కేవలం ఒక్క పాట అంతే, జస్ట్ వన్ సాంగ్. మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఒక్క పాట పాడితే ఏమవుతుంది? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక్క పాట పాడండి, పాడండి. జెడ్ ప్రిన్స్, నేను మీకు పెద్ద ఫ్యాన్. నా పేరు హువాన్. ఒకవేళ కొత్త పాటలు రాకపోయినా పాతవైనా నేను వింటాను, పర్లేదు. కానీ ఒక్క పాట అయితే పాడండి ప్లీజ్ ప్లీజ్. నేను ఎన్నో ఏళ్ల నుండి మీ వర్క్ ఫాలో అవుతున్నాను. ప్లీజ్ నన్ను నిరాశపరచకండి ప్లీజ్. కేవలం ఒక్క సాంగ్ నా కోసం పాడండి. అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తను మన గిల్డ్లో కొత్తగా జాయిన్ అయింది. పబ్లిసిటీ కోసమే చేస్తుంది. లోపలికి రాగానే జేడ్ ప్రిన్స్ తో మాట్లాడడానికి పరిగెత్తింది. జేడ్ ప్రిన్స్ తనకి ఎలాంటి అటెన్షన్ ఇవ్వాలనుకోలేదు. అక్కడున్న వాళ్ళంతా ఏదో తమాషా చూస్తున్నారు. సీనియర్, మీరు అలా జడ్జ్ చేయడం చాలా తప్పు.
నా దగ్గర అసలు వేరే దారి లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి నన్ను నిరాశపరచకండి ప్లీజ్. ఏం చేస్తున్నావు? అద్భుతమైన ఆహ్వానం. ఓ, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా? ఆ అమ్మాయి ఉంది కదా, తను ఎప్పుడు అలాగే చేస్తుంది. తను తెలియక చేసింది, క్షమించి వదిలేయండి. జోయ్ నువ్వెప్పుడు ఇంతే, చాలా బాగా హ్యాండిల్ చేస్తావు. ఇది చాలా చిన్న విషయం. ఇదంతా జెడ్ ప్రిన్స్ సపోర్ట్. జెడ్ ప్రిన్స్, మేము తనకి అన్ని సరిగ్గా టీచ్ చేయడంలో ఫెయిల్ అయ్యాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. జోయ్, మీరు తను అంత సీరియస్గా తీసుకోవద్దు. జడ్ ప్రిన్స్ మొదటి నుంచి ఇంతే. అతని ధ్యాస ఇక్కడ లేదు. ఇది చాలా నార్మల్ విషయం. నేను తనతో తర్వాత మాట్లాడతాను. ఏం పర్వాలేదు, హ్యాండ్సమ్ అబ్బాయిలు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఏం పర్వాలేదు, హ్యాండ్సమ్ అబ్బాయిలు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఎవరి అమ్మాయి? చైనీస్ పినియన్లో జాయ్ని హువాన్ అని పిలుస్తారా?